ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథము బైబిల్లో ఉన్న పరిశుద్ధమైన దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారైతే ఇంటి వలె కట్టబడుచున్నారు. ఈ వాక్యములో యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొంది ప్రభువుని వెంబడించమని చెబుతూ ఈ మాటల్లో క్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారైతే ఇంటి వలె కట్టబడుతారు, ఇంటి వలె కట్టబడుచున్నారని చెప్తున్నమాట. ఈ మాటల్లో మీరు గమనించాలి, మనము క్రీస్తులో పాలివారమై ఉన్నామా, క్రీస్తులో ఏరుపారిన వారమై ఉన్నామా, లేకపోతే ప్రభువుని ఏదో నమ్మి ఇంకా మనం లోక సంబంధమైన విషయంలో ఇంకా కొన్ని బలహీనతలు కలిగినట్లయితే ఆత్మ సంబంధముగా సరిగా కట్టబడిన వారుగా ఉండలేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తులో మనము చక్కగా కట్టబడాలి. అయితే క్రీస్తులో మనము ప్రార్థనలో, ఆత్మీయతలో, సంఘ సహవాసములో పరిపూర్ణమైనటువంటి దేవునితో నిబంధన గలవారమై ఆయనలో మనం ఏరుపారిన వారమై ఉన్నట్లయితే నీవు ఇంటి వలె కట్టబడి ఉన్నావు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనములో ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. సంఘము ఎప్పుడూ కూడా మీరు గమనించాలి, ప్రతి కట్టడం క్రీస్తులో చక్కగా కట్టబడి, యేసుక్రీస్తులో కట్టబడి అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగా ఉండుటకు మనము రోజు వృద్ధి పొందినటువంటి వారముగా ఉన్నామని, ఉండాలని ఇక్కడ చెబుతున్న మాట. కాబట్టి మనలో క్రీస్తులో, మన ప్రభు అయిన యేసుక్రీస్తులో రోజుకి వృద్ధి పొందినటువంటి అనుభవంలో ఉన్నారా? ఎలా కట్టబడుతున్నాం? చక్కగా కట్టబడినటువంటి అనుభవం, చక్కగా అమర్చబడిన అనుభవం, ఆత్మీయ జీవితములో, ప్రార్థన జీవితములో, సంఘ సహవాసములో, ప్రభుతో నీకున్నటువంటి సహవాస సంబంధములో చక్కగా కట్టబడిన వారైతే వారు ఇంటిని కట్టినట్లుగా పునాది మీద చక్కగా అమర్చబడి క్రీస్తులో కట్టబడిన వారైతే క్రీస్తులో ప్రతి విషయములో పాలివారై ఉంటారని వాక్యం చెప్తున్నమాట. చూడండి, ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 4వ వచనములో ఇక్కడ అంటాడు, నీవు కట్టబడినట్లుగా నేను ఇక మీదట నిన్ను కట్టి తిని. చూడండి, ఇజ్రాయేలు గురించి చెబుతూ ఇజ్రాయేలీలు కనిన దేవుడు సన్నిధిలో నీవు కట్టబడినట్లుగా నేను నిన్ను కట్టి తిని. ఇక్కడ మీరు గమనించాలి, నీవు దేవుని సన్నిధిలో కట్టబడినట్లుగా ఉండాలి. స్తంభము పడిపోకుండా నాటబడినట్లుగా నిలిచి ఉండాలని కూడా చెప్తాడు అక్కడ. ఆత్మ సంబంధమైన విషయములో మనము చక్కగా ఆత్మీయతలో కట్టబడి ఉండాలి, ఆత్మీయతలో కట్టబడి ఉండాలి. చూడండి, ఆత్మీయతలో సరిగా కట్టబడకపోతే ఈ లోకములో ఏదో సంపాదించుకున్నాం, ఏదో సంపాదన కలిగి ఉన్నాం, ఏదో జీవిస్తున్నాం అని అనుకుంటే కుదరదు. దేవుని రాజ్యములో చేరటము అసాధ్యము. యేసుప్రభు వారు కూడా మనం గమనిస్తే మత్తయి సువార్తలకు వచ్చేలకే కొందరిని చూసి సూది బెజ్జములో ఒంటి దూరటం సులభమే, కానీ ఒక బలహీనుడు, ఒక పాపమి, ఒక దోషి పరలోక రాజ్యము వెళ్ళటము అసాధ్యము అని చెప్పినప్పుడు కొందరు యేసుప్రభు వారి వైపు చూసి, ఇలాగైతే ఎవరు మారుతారయ్యా? అంత కఠినంగా ఉంటే, అంత కఠినంగా మీరు చెప్తే ఎవరు మారుతారంటే ప్రభు అంటాడు 19వ అధ్యాయం మత్తయి సువార్తలో 26వ వచనములో వాక్యం ఇలా తెలియచేస్తున్న మాట,
యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని దృష్టిలో సమస్తము సాధ్యమై ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఆయన వాక్యము చేతనే, ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధతలోనే క్రీస్తులో మనం పాలివారమై ఉండి ఆయనలో కట్టబడినట్లుగా చక్కగా కట్టబడినట్లయితే వాక్యం చెప్తున్న మాట, ఇది దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యముగా ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యపరిచేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ తెలియచేస్తున్న మాట అది. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివితే, అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనవిగాను చేయుచున్నాడు అని చెప్పాను. ఏం చేస్తున్నారంటే ప్రభు సమస్తము నూతనవిగా చేయబోతున్నాడు. సింహాసనమందు ఆసీనుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తమును కూడా ఆయన నూతనముగా చేయబోతున్నాడు. అంటే ప్రభు నొద్దకు వచ్చిన తర్వాత పాతవి గతించాలి, లోక సంబంధమైన విడిచిపెట్టాలి. దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నట్టయితే వాటిని విడిచిపెట్టినట్లయితే నువ్వు క్రీస్తులో చక్కగా పాలివారై ఉంటారు, ఆయనలో ఏరుపారి ఉంటారు, ఆయనలో నువ్వు చక్కగా కట్టబడిన వారుగా ఉంటారు. అప్పుడు ఇక్కడ అంటున్న మాట, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఇదిగో ఆయన సమస్తము నూతనవిగా చేస్తాడు. నూతనవిగా చేయటమే కాదు, ఎందుకంటే పౌలు గారు కూడా అదే అంటాడు, ఇదిగో క్రీస్తునందున్న ఎడల పాతవి గతించును, సమస్తము నూతనవిగా మార్చబడాలి. నూతనముగా మార్చబడినప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు చక్కగా కట్టబడి అమర్చబడినటువంటి రీతిగా ఉంటారని వాక్యం చెప్తున్నమాట. అలాగునే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ అధ్యాయం 2 కొరింథీ 6వ వచనంలో చదువుతున్నాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కుషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడి ఉన్నాడు. చూసారా, రోజు రోజుకి మన అంతరంగ పురుషుడు ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ చేత రోజు రోజు దినదినము మనము నూతనపరచబడాలి. ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇంకా ఒక్క 30 రోజులు అయిపోతే, 31 రోజు అయిపోతే నూతన సంవత్సరంలో అడుగులో పెడతారు. నూతన సంవత్సరంలో సమస్తమును కూడా నూతనగా చూడటానికి ఇష్టపడుతుంటారు. ఈరోజు మనిషి జీవితం ఇంకనూ కూడా లోక సంబంధమైన పాప జీవితంలో ఉన్నదా? దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ అంటాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కుషించిపోయినను, అంతరంగ పురుషుడు దినదినము మేము నూతన పరచబడి ఉండాలి. కాబట్టి ఈ వాక్యమును ఈ సమయంలో, ఈ ఉదయకాలము ప్రభు మాటగా, ఇదిగో నీవు చక్కగా క్రీస్తులో ఇల్లు వలె కట్టబడాలి, క్రీస్తులో పాలివారై దేవాలయము వలె కట్టబడాలి. యేసుక్రీస్తులో నిలిచినటువంటి అనుభవం కలిగి పరిపూర్ణమైన జీవితంలో నువ్వు జీవిస్తే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. చివరి మాటల్లో కూడా ప్రకటనలో చెప్తున్నారు, ఆయన సమస్తము నూతనవిగా చేయబోతున్నాడు. ఇదిగో చివరిగా, ఇదిగో మనలో ఉన్న అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలి. అట్టి ఆత్మీయ జీవితంలో ఉన్నట్లయితే, అట్టి ఆత్మీయ జీవితంలో నీవు ఆత్మ సంబంధముగా కాపాడుకోగలిగితే ఆయన నిన్ను చక్కగా ఆయనలో కట్టబడి ఫలించబడి సమస్తము ఆయన మూలముగా బాగు చేయబడుదురుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి ఈ ఉదయకాలము మీ పాద సన్నిధిలో మీ నాయన నా ప్రభువా వాక్యమును విని ప్రతి ఒక్కరూ మీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నూతనముగా కట్టబడాలి, నూతనముగా సరిచేయబడాలి, క్రీస్తులో పాలివారై ఉండాలి. కుటుంబం అంతా క్రీస్తు కొరకు జీవించే జీవితం మీ కృపలో స్థిరపరిచి గడిచిన దినములన్నీ కూడా క్షేమకరంగా దీవించి మరొక దినాన్ని ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని, విన్న వాక్యమును బట్టి వారి ఆత్మీయతలు నడుచుకొని సరిచేసుకొని సమస్తము నూతనముగా మార్చుకునే కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.